అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం మురుకులు వండుకుందాం. దీనికి పిండి కొలతలు ఎలా కావాలో చూద్దాం. ఇది వేపుడు శనగపప్పు అండి, గుల్ల శనగపప్పు మిక్సీ పట్టింది. ఒక బౌల్ తీసుకుందాం. అలాగే మూడింతలు వరిపిండి, ఇందులో కొద్దిగా సగ్గుబియ్యం వేసి ఆడించుకుందాం. ఇది ఆడించుకున్నది 3 వంతులు. ఇలా 3 వేసుకున్నాక ఇందులో కొద్దిగా వాము, నువ్వుపప్పు, జీలకర్ర వేసుకుందాం. వేసుకుని ఇవన్నీ కలిపి ఇందులో వెన్నపూస కరిగించుకున్నది ఇలా కొద్దిగా పోసుకుందామండి. దీనికి సరిపడగా కారం, ఇదంతా వేసి కలిపాక మనం దేంతో అయితే కొలుసుకున్నామో దాంతో పిండి కొలుసుకున్న దాంతో 2 వంతులన్నర, అది మూడు గ్లాసులు 3 లోటాలు మనం వరిపిండి వేసుకున్నాం కాబట్టి 2 గ్లాసులన్నర వేడి నీళ్ళు మరగబెట్టి అవి ఇలా వేసి కలుపుకుందామండి. ఇలా మనం బాగా కలుపుకోవాలి. వేడి నీళ్ళు వేసి ఇలా కలుపుకున్నాక 10 నిమిషాలు అలా వదిలేస్తే మూత పెట్టి కొంచెం చల్లారుతుంది. చల్లారాక మొత్తం చేతితో బాగా మెత్తగా కలపాలి. ఇలా చెడదామండి, మూత పెట్టుకుని చెడదాము. ఇది మనం వేసుకునే ముందు కొంచెం వాటర్ వేసి కొంచెం కలుపుకుని మురుకులు ఎలా వేయాలో చూద్దాం. ముందుగా మనం ఇదంతా ఇలా కలుపుకున్నాక మనకు కావాల్సింది కొంచెం తీసుకుని ఇలా మెత్తగా కలుపుకుందాము. అవసరమైతే కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు, సన్నీళ్ళన్నా వేసి కలపచ్చు. అవసరానికి సరిపడగా వాటర్ వేసుకుని మిగతాది ఎలా చెట్టి ఇది అయ్యాక దీన్ని మళ్ళీ ఇలా ముద్దగా చాలా మెత్తగా కలుపుదాము. కలుపుకున్నాక ఒక చేట కానీ పళ్ళెం కానీ తీసుకుని అందులో ఇలా క్లాత్ వేసుకుని ఈ జంతికల దాంట్లో ఇలా స్టార్ ఉంటుంది కదండి, సింగిల్ దానికి స్టార్ హోల్ ఉన్న దాంట్లో పిండి వేసుకుందాం. ఇలా నిండా వేసుకుని ఇది ఇలా క్లోజ్ చేసుకుందాం. దీని మీద ఏదో మూత పెట్టుకుని ఇలా మూత పెట్టేసుకుందాం. ఇలా వేసుకుందామండి. ఇలా మనం ఇవన్నీ వేసుకుని వేపుకుంటాం స్టార్ట్ చేసుకుందాం. ఇలా మనం అన్నీ చుట్టేసుకొని వేపుకుంటా మొదలు పెడదామండి. ఇలా వేపుకుంటా ఉందాము. ఈరోజు మనం పొయ్యి మీద వేపుతాం. మా అమ్మ అయితే పొయ్యి మీద బాగా చేస్తారు. పిండి వంటలు ఏదైనా అయితే పొయ్యి మీదే. ఈరోజు మా అమ్మగారి ఇంట్లో చేస్తున్నాను ఇవి, అందుకని చెప్పి పొయ్యి మీద ఎలా వేపుకుందామో చూద్దామండి. ఇదిగోండి మా పొయ్యి, మా అమ్మ అయితే ఎలా చేస్తుంది. నా ఫస్ట్ అయితే రెడీ అయిందండి. మనం వేడి నీళ్ళు పెట్టుకుంటాం కదా పిండి కలపడానికి, అందులో కొంచెం కల్లుప్పు వేసుకోవచ్చు. కల్లుప్పు వేసి ఆ నీళ్ళు కలిపి మనం కలిపేటప్పుడు చూసుకుని ఉప్పు కారం తక్కువైతే మళ్ళీ పిండి తర్వాత కలుపుకున్నప్పుడు వేసుకోవచ్చు. మనకి మురుకులు అయితే రెడీ అయినాయండి. మనకి జీలకర్ర ఫ్లేవర్ ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే జీలకర్ర మానేసి నువ్వుపప్పు వాము వేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.